అందరికీ జైభీం. ఉత్తరాంధ్రలో గతంలో వైఎస్ఆర్సీపీకి కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళల్లో టాప్ 5లో ఉన్నటువంటి వ్యక్తి అవంతి శ్రీనివాస్ గారు. సో అవంతి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీలో ఒక మెయిన్ రోల్ పాటించినటువంటి నాయకుడిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి నాటి కాలంలో. సో 2024 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అదేవిధంగా పార్టీ కూడా చాలా దారుణంగా ఓటమి పాలైంది. సో ఇప్పుడు ఆయన జనసేనలో చేరారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే కూటమిలో చేరారు. కూటమిలో చేరి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు కూడా ఎవరికి తెలియదు. యాక్టివిటీ జీరో అని చెప్పొచ్చు. సో ఈయనతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలామంది వెళ్ళారు అనుకోండి, అది వేరే విషయం. సరే, ఇప్పుడు ఈయన విషయం అయితే ఇటీవల ఒక 15-20 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులతోటి మరలా టచ్లోకి వచ్చారట. ఈయన అఫిషియల్ అయితే కాదు, కానీ వాస్తవంగా కొన్ని పోస్టులను బట్టి చూస్తే ఆయన మరలా వైఎస్ఆర్సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గేటు ఓపెన్ చేయరేమో అనే ఒక డౌట్ తోటి చాలామంది నాయకులు, ఈయనతో పాటు ఇంకా చాలామంది నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కొంతమంది, మనం మొన్న ఇటీవల కూడా ఒక వార్తలో అదే చెప్పామన్నమాట, ఒక వీడియోలో. అయితే ఈయన మాత్రం చాలా హాట్గా ఉన్నారు. త్వరలో వైఎస్ఆర్సీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి కీలకమైన నేతగా వ్యవహరించినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత ఇంకా పలు నాయకులు అప్పలరాజు గారు కావచ్చు, ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ ప్రాంతంలో కొంచెం బలమైనటువంటి నాయకులుగా కనిపిస్తూ ఉన్నారు. ఇక లాస్ట్కి వెళ్తే శ్రీకాకుళం ఏ ఏరియాకి పోతే ధర్మాన ప్రసాదరావు గారు కావచ్చు, ఇట్లా బొత్స సత్యనారాయణ గారు, ఇట్లా చాలామంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వైఎస్ఆర్సీపీ బలంగా ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలెత్తుకోవటమే కదా. సో ఇప్పుడు అవంతి శ్రీనివాస్ గారి పని అలానే ఉంది. అంటే కుడితిలో పడ్డ ఎలక అంటారు కదా, అలా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చేరినటువంటి పార్టీలు యాక్టివిటీ చేయలేరు, చేసినా అక్కడ గుర్తింపు లేదు. పోనీ నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా వస్తుందా లేదా, అసలు మనకు అవకాశాలు ఇస్తారా ఇవ్వరా, సీనియర్స్ ఉంటారు. అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కాదని మనం బయటకు వచ్చాము. ఇప్పుడు మరలా మనం చేర్చుకున్నాక గతంలో సాగించినటువంటి సాగుబాటు మరలా మనకు అవకాశాలు వస్తాయా రావా అనేది ఇప్పుడు చర్చ. సో అవంతి శ్రీనివాస్ గారు మాత్రం ఇప్పుడు మింగాలేక కక్కాలేక ఉన్నట్టుగా కూడా సమాచారం. మొత్తానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పించడానికి పలు రకాల నాయకులతోటి సమాచారం అయితే పంపిస్తూ ఉన్నారట. కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఎటువంటి విషయం కూడా తేల్చి చెప్పలేదు. అంటే ఈయన్ని తీసుకుంటే ఇంకా కొంతమంది నేతలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మరి ఎప్పుడు ముహూర్తం అనేది కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే మొత్తానికి మాత్రం అవంతి శ్రీనివాస్ గారు మాత్రం మరలా పార్టీలో రావడానికి సముఖంగా ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.